నామినేషన్ల ప్రక్రియ మొదలు కాబోతుండటంతో పటిష్ట బందోబస్తు కల్పించేందుకు పోలీసులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. విజయవాడ కమిషనరేట్ పరిధిలో సబ్ కలెక్టర్ కార్యాలయం, మున్సిపల్ కార్యాలయాల్లో లోక్సభ, అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులు నామినేషన్లు వేయనున్నారు. ఆయా కేంద్రాల్లో భద్రతా ఏర్పాట్లను డీసీపీ అప్పలనాయుడు పరిశీలించారు. నగరంలోకి వచ్చే, నగరం నుంచి వెళ్లే వాహనాలను ముమ్మరంగా తనిఖీ చేస్తున్నామన్న డీసీపీ అప్పలనాయుడుతో మా ప్రతినిధి జయప్రకాష్ ముఖాముఖి. ఎలక్షన్ కోడ్ మొదలవడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. దీంట్లో భాగంగానే నామినేషన్ తేదీ దగ్గర పడటంతో నామినేషన్ వేసే ప్రాంతాలను పరిశీలించి సెక్యూరిటీ ఏ విధంగా ఏర్పాటు చేయాలి అనే దాని మీద డీసీపీ అప్పలనాయుడు పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం మనతో ఉన్నారు. ఎటువంటి భద్రతా ఏర్పాట్లు చేస్తారో ఆయన అడిగే తెలుసుకుందాం. చెప్పండి సార్, నామినేషన్కి సంబంధించి ఎక్కడెక్కడ వేయబోతున్నారు, అక్కడ భద్రతా ఏర్పాటు ఎట్లా ఉంది? ఈ రాబో రోజుల్లో జరిగే నామినేషన్స్ ప్రక్రియలో ఎక్కడ కూడా గొడవలు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అవాంఛనీయ సంఘటనలు ఏవి జరగకుండా కూడా ప్రతిదానికి కూడా ప్రిపేర్డ్గా పోలీసు యంత్రాంగం ఉంది. ఈ నామినేషన్స్ ప్రక్రియకి వచ్చేవాళ్ళు ప్రొఫెషన్స్లో ఎక్కువ వస్తుంటారు. ఈ ప్రొఫెషన్స్లో ఒక్కొక్కసారి అంటే సర్వీలెన్స్ లేకపోతే గొడవలు జరిగే ఆస్కారం ఉంటుంది. కాబట్టి వాళ్ళందరికీ కూడా ఎవరైతే ఎప్పుడు నామినేషన్స్ వేయబోతున్నారో లేకపోతే ప్రొఫెషన్స్తో వస్తున్నారో ఆ డీటెయిల్స్ అవన్నీ కూడా పర్టికులర్స్ అన్నీ కూడా లోకల్ పోలీస్కి మీరు ఇవ్వగలిగితే మేము దానికి తగ్గ ఏర్పాట్లు చేసుకుంటాము. అదేవిధంగా ఎన్నికల నియమావళి అంటే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ సంబంధించి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. 100 మీటర్స్ రెగ్యులేషన్స్, తర్వాత వెహికల్స్ రెగ్యులేషన్స్, అందులో ఉన్న స్ట్రెంత్ పర్టికులర్స్, ఆర్ఓ ఆఫీస్కి ఎంతమంది లోనికి వెళ్ళాలి, ఇవన్నీ కూడా కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి, కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. అవన్నీ ఫాలో అయ్యేటట్లు కూడా వాళ్ళందరికీ కూడా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా అది ఫాలో అయ్యేటట్లు మేము ఎన్ష్యూర్ చేస్తాం. కొంతవరకు చాలామంది భారీగా ఇక్కడికి రావడంతో పాటు లోపలికి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఎంతమందికి లోపలికి వచ్చే అనుమతి ఉంటుంది? ర్యాలీలో ఎన్ని వాహనాలను పెట్టేందుకు అనుమతి ఉంటుంది? సాధారణంగా రైట్ ఫ్రమ్ ప్రొఫెషన్ స్టార్ట్ చేసుకుంటే ప్రొఫెషన్ ఫస్ట్ పర్మిషన్ తీసుకోవాలి. దానికి టైము, ప్లేసు అన్నీ కూడా పోలీసు వారి యొక్క అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఒకసారి కమిట్మెంట్ అయిపోయిన తర్వాత దాన్ని డీవియేషన్స్ ఏమీ చేసుకోకూడదు. అదే ప్రొఫెషన్స్లో కూడా నాట్ మోర్ దెన్ 10 వెహికల్స్ ఇన్ ఏ కాన్వాయ్, అవన్నీ కూడా 10 వెహికల్స్ మించరాదు. ప్రతిదీ కూడా ఎక్స్పెండిచర్ మానిటరింగ్ అకౌంట్ అవుతుంది. ఒకసారి వెహికల్స్ స్టార్ట్ అయిన తర్వాత 3 వెహికల్స్ మాత్రమే వితిన్ 100 మీటర్స్ పెరిఫెరీలోకి పంపిస్తారు. వితిన్ 100 వచ్చే వెహికల్స్ మూడిట్లో కూడా నాట్ మోర్ దెన్ 5 మెంబర్స్ ఇంక్లూడింగ్ డ్రైవర్ వెళ్ళకూడదు. ప్లస్ ఆర్ఓ ఆఫీస్లోకి నామినేషన్స్ వేసేటప్పుడు క్యాండిడేట్ కాకుండా 4 ఇంక్లూడింగ్ అడ్వకేట్ 4 మాత్రమే వెళ్ళాలి. ఎన్నికల భద్రతకు సంబంధించి ఇప్పటికే కేంద్ర బలగాలు వచ్చి ఉన్నాయి. కేంద్ర బలగాల్ని ఎక్కడెక్కడ వినియోగిస్తున్నారు? రేపు నామినేషన్స్ కూడా వాటిని వినియోగించే అవకాశం ఉంటుంది. ఎక్కడైతే ఈవీఎం సంబంధించిన సామగ్రి వెళ్తుందో లేకపోతే ఎన్నికలకు సంబంధించి సెన్సిటివ్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో అక్కడ ఖచ్చితంగా అంటే ఇంపార్షియల్గా ఉండడానికి కేంద్ర బలగాలను ఎక్కువగా వాడుతుండడం జరుగుతుంది. నామినేషన్స్లో కూడా సాధారణంగా లోకల్ ఫోర్స్తో మేనేజ్ చేస్తారు. ఇన్ కేసు అది అవసరమైతే దాన్ని కూడా వాడడానికి మనకు వీలుంటుంది. చెక్ పోస్ట్ దగ్గర భద్రత ఎలా ఉంది? తనిఖీలు ఏ విధంగా నిర్వహిస్తున్నారు? మనకి సర్వీలెన్స్ టీమ్స్లో భాగంగా ఎస్ఎస్టీస్, ఫ్లయింగ్ స్క్వాడ్స్, బీబీటీస్ ఇవన్నీ ఉన్నాయి. ఇందులో స్టాటిక్ సర్వీలెన్స్ టీమ్స్ ఇక్కడ మనకి చెక్ పోస్టుల కింద మనం పెట్టుకోవడం జరిగింది. నిర్దిష్టమైన ప్రదేశాల్లో బాటిల్నిక్స్ పాయింట్స్లో మనకి ఎస్ఎస్టీస్ పెట్టడం జరిగింది. దీనికి మెజిస్ట్రేట్ అధికారి నాయకత్వంలో అధికారంలో కొంతమంది పోలీస్ స్టాఫ్ పనిచేస్తూ ఉంటారు. వీళ్ళు అనుమానిత వెహికల్స్ అన్నింటిలో కూడా సర్ప్రైజింగ్గా ఎలిమెంట్గా ఒక ర్యాండమ్గా చెక్ చేయడం జరుగుతుంది. ఇందులో అనుమానిత వస్తువులు కానీ, ప్రలోభ పెట్టే అవకాశం ఉన్న వస్తువులు కానీ, అనాథరైజ్డ్ థింగ్స్ కానీ ఏమైనా క్యారీ చేసినప్పుడు, లేకపోతే ఇంక్రిమినేటింగ్ థింగ్స్ కానీ ఏదైనా క్యారీ చేసినప్పుడు దాన్ని సీజ్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతానికి మన విజయవాడలో అన్ని ఎంట్రీ పాయింట్స్ దగ్గర ఈ చెకింగ్ జరుగుతుంది. రేయింబవలు జరుగుతూ ఉంది. చెకింగ్ కూడా ఇప్పటికే దాదాపు కొంతవరకు సీజర్స్ కొన్ని జరిగినాయి. అయితే ఎన్నికలకు సంబంధించింది కాదని కూడా వెరిఫై చేయడం జరుగుతుంది. ఇది మొత్తం మీద ఎన్నికలకు సంబంధించి అన్ని రకాల భద్రతా ఏర్పాట్లు చేశామని, అదేవిధంగా నామినేషన్ ప్రక్రియ కూడా ప్రారంభమవుతుంది కాబట్టి దానికి కూడా పూర్తి స్థాయిలో భద్రతా ఏర్పాటు చేస్తాం. ఎన్నికల నియమావళికి సంబంధించి ఏదైతే ఉందో దాని ప్రకారమే లోనికి అనుమతిస్తామని, ర్యాలీలో మాత్రం కేవలం 10 వాహనాలతోటే నిర్వహించాలి, ఎటువంటి అసాంఘిక చర్యలు జరగకుండా ఉండేందుకు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశామని చెప్తున్నారు. కెమెరామెన్ శేషుతో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, విజయవాడ.